హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా వస్తున్నారు భక్తులు. బోనాలు, ఎడ్ల బండ్లతో బయలుదేరుతారు భక్తులు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోరమీసాలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భక్తుల కొంగు బంగారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన జాతర జనవరి 18న స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తోంది. ఇప్పటికే స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇక భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా 3 రోజులు జరిగిన ఉత్సవాలు పతాక స్థాయికి చేర్చాయి. క్రీస్తుశకం 1600 సంవత్సర ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు కొత్తకొండపైకి ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్లారు. అక్కడ వారికి అవసరమయ్యే కర్రలు కట్టుకొని ఎడ్ల బండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు, బండి కనిపించలేదు. వారు కొండ చుట్టూ కలియ తిరిగి అలసిపోవడంతో ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్ర స్వామివారు కలలో వారికి కనిపించి నన్ను ఈ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించమని వారిని ఆజ్ఞాపించారు. దీంతో కేదారి పండితునిచే స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇలా ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 10న సాయంత్రం శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం వేద పండితుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ ఈవో కిషన్ రావు సమర్పించారు. స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు, జాతర ప్రారంభమయ్యాయి. శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి అంకురార్పణం, ధ్వజారోహణం, రుద్రాభిషేకం, నిత్యహోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, గణపతి పూజ సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో పల్లకిలో తీసుకొచ్చారు. స్వామి కళ్యాణం సందర్భంగా భద్రకాళి సమేతులైన వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణాన్ని నిర్వహించారు అర్చకులు. ఈ నెల 14న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి పర్వదినాన బండ్లు తిరిగే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జనవరి 16న నాగవెల్లి పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదే రోజున సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొంటే తమకు ఉన్న దోషాలు అన్ని తొలగుతాయని భక్తుల విశ్వాసం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి ఆలయంలో దేవతా వృక్షాలు రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గండాలు తీరితే గండదీపం పెడతామని స్వామివారిని కోరుకుంటారు. ప్రతి ఏటా ఖచ్చితంగా జాతరకు రావడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని భక్తులు చెప్తున్నారు. 200 రూపీస్ విఐపి వచ్చాము. 5 మినిట్స్లో ఇక్కడ వరకు వచ్చామండి. ఇక్కడ నుండి చాలా ఇబ్బంది అవుతుంది. బయట హెవీగా ఉంది, పార్కింగ్ ఎక్కడో ఉంది. పార్కింగ్ స్లాట్ నుండి నడుచుకుంటూ వచ్చాము అక్కడ నుండి. బాగున్నది ఈసారి, పోయినసారి కంటే ఈసారి మస్తున్నది. ఇంకా గుమ్మడికాయలు, కోరమీసాలు ఇవి పట్టుకొని వస్తాం మా దేవునికి. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంచి వర్షాలు, సమృద్ధిగా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ తో పాటు పివి స్మారకం, వరంగల్ భద్రకాళి ఆలయం, పక్కనే ఉన్న త్రికుటాలయం టూరిజం హబ్ గా చేస్తామన్నారు పొన్నం. దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ షెడ్డు కట్టినాం, గుట్టపైకి దారులు వేస్తున్నాం, ఎట్లేస్తున్నాం. అందరి పక్క శాసనసభ్యులు సహకారం తీసుకున్నాం. దేవాలయ పరిధిని పక్క నియోజకవర్గాలకు కూడా డైరెక్ట్ విస్తరిపోయిస్తున్నాం. ధర్మకర్తలు ఇచ్చి కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు ఎప్పుడు వస్తుంది గుడికి. కొద్దిగా అటు ఇటు మేము వెనకబడ్డాం అంటే వచ్చి బలం రిజన్వేట్ అంటారు కదా, వచ్చి భగవంతా మళ్ళీ ఒకసారి కోరమిసాలు జర ఊపడానికి అవకాశం ఏం దండం పెట్టిపోతుంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించామన్నారు ఆలయ ఈవో కిషన్ రావు. తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు ఈవో కిషన్ రావు. దేవస్థానంలో 4-5 రకాల దర్శనాలు అండి. మొత్తం ఉచిత దర్శనం ఒకటి ఉంది, 50 రూపాయల దర్శనం ఒకటి ఉంది, శీఘ్ర దర్శనం ఉంది,
200 VIP దర్శనం ఉంది మరియు అభిషేకం 1000 రూపాయల టికెట్. అన్ని క్యూ లైన్లు ఉన్నాయి. అందరికీ సరిపడా క్యూ లైన్లు నిర్మించాము. వాళ్ళకి సరిపడా తీర్థ ప్రసాదం కూడా తయారు చేయించాము. గతంలో ఉచిత పాస్ వ్యవస్థ ఉండేది, ఆ ఉచిత వ్యవస్థ తీసేసాము. మన మంత్రివర్యులు గతంలో లాస్ట్ ఇయర్ పాస్ తీసేసి 200 రూపీస్ VIP పాస్ ప్రవేశపెట్టమన్నారు. దానికి అనుగుణంగానే మా పై అధికారుల ఆదేశానుసారం 200 రూపాయలు VIP పాస్ ప్రవేశపెట్టాం. దాన్ని కూడా క్యూ లైన్ ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు చేశాం. శ్రీ వీరభద్రస్వామి జాతరకు TGS RTC స్పెషల్ బస్సులు నడిపిస్తుంది. వరంగల్ 1వ డిపో నుంచే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నడుస్తాయి. ఈ జాతరలో సామాన్యులతో పాటు VIPల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో అడుగడుగున CC కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్ మ్యాప్ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.